విశాఖ మహారాణిపేటలో ప్రసిద్ధి చెందిన సర్వమత శ్రీ షిరిడీ సాయిరాం మందిరంలో రజతోత్సవం, గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త విశాఖ చిన్నారావు ఆధ్వర్యంలో 3 రోజులపాటు అత్యంత వైభవంగా కొనసాగాయి. 28వ తేదీన నగర సంకీర్తన, బాబావారి గర్భగుడిలో పంచామృతాభిషేకాలు, హరిహర నామ సంకీర్తన, 29వ తేదీన హారతులు, బాబావారి గర్భగుడిలో పంచామృతాభిషేకాలు, బాబావారి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు, అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం బాబావారిని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మేళతాళాలతో పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆఖరి రోజున భక్తులకు భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుపౌర్ణమి వేడుకల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో బాబావారి ఆలయం సరికొత్త కాంతులతో నూతన శోభను సంతరించుకుంది.
సర్వ సిడి సాయిరాం మందిర్ రామజోపేట అంగడి దిబ్బ మారాన్పేట విశాఖపట్నం అండి. గురు పౌర్ణమి సందర్భంగా 3 రోజులు పండగ జరిగిందండి. 28వ తారీఖు నాడు పంచామృతాభిషేకాలు, విష్ణు పారాయణం, లలిత పారాయణం, మళ్ళీ సాయంత్రం భజన కార్యక్రమం జరిగింది. 29వ తారీఖు గురు పౌర్ణమి సందర్భంగా గర్భగుడిలో పంచామృతాభిషేకాలు మరియు అన్నాభిషేకం మరియు సాయంత్రం కోలాటాలతో తప్పిడిగులతో పదకోత్సవం జరిగిందండి. చాలా బాగా జరిగింది. చాలా మంది భక్తులు కులమత భేదాలు లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 30వ తారీఖు నాడు అన్నప్రసాదం జరిగిందండి. చాలా మంది వచ్చారు. అందరూ కూడా ఏది లేదనుకుండా అందరూ కూడా ప్రసాదం తీసుకొని అందరూ సంతోషంగా భోజనం చేశారు. అదే సంతోషం అండి. ఎందుకంటే ఎప్పుడు జరిగినా సరే సాయిబాబా గుడిలోని ఏది జరిగినా సరే గురు పౌర్ణమి, గురు వార్షికోత్సవం, ప్రతి పండుగ క్రిస్మస్ కూడా చేస్తామండి. ప్రతి పండుగ చేస్తాము ఇక్కడ సర్వమత సిడి సాయిరాం మందిరం చేత. అయితే ప్రతి లక్ష వరకు కూడా ఇక్కడ భోజనాలు అవుతుంటాయి. ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలు లేకుండా ఈ కార్యక్రమం పాల్గొని వాళ్ళందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ పల్లకోత్సవానికి ఎంతో మంది పాల్గొన్నారు. అన్నప్రసాదానికి కూడా ఎంతో మంది భక్తులు వచ్చారు. వాళ్ళందరూ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ బాబా గారి ఆశీస్సులు ఉండాలని మరి కోరుకుంటాం. సారిపిల్ల అప్పారావు గారు, నేను మా శ్రీపురం వాస్తవ్యులు. ఆయన ఈరోజు అన్నదానంలో సాయి సహకారం చేసి ఆయన ఎంతో సాయం చేశారు. ఆయనకి హృదయపూర్వక కుటుంబం చల్లగా ఉండాలని మరి కోరుకుంటూ ఆయన హృదయపూర్వక ఈనాడు దేవుడి గారి గాన ఆయన ఫస్ట్ నుంచి ఆ భగవంతుడి సేవే, ఆ సాయిబాబా సేవ చేస్తూ మా దేవుడి గారు కూడా, ఇలాగే మన మోహన్ కూడా కొంతమంది ఈ కార్యక్రమాలు చాలా మంది సాయి సహకారాలు అందించారు. వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక బాబా గారి ఆశీస్సులను మరి కోరుకుంటున్నాను.